నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామీజీ శివరుద్ర సాధు గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం నైవేద్యం పెడుతూ ఉంటాం. వాళ్ళకి ఇష్టమైనవి ఏవైతే ఇష్టం ఉన్నావో అవన్నీ తీసుకెళ్ళి మనం 3 రోజులలో కానీ 5 రోజులలో కానీ 11 రోజులలో కానీ అసలు పెడుతూ ఉంటాము. అది కాకొచ్చి తింటేనే చనిపోయిన మనిషికి శాంతి చేకూరుతుంది అని అంటారు. అసలు ఏంటి అది? దాని అంతరార్థం అనేది మీరు అన్నట్టుగానే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అమ్మా, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 3వ రోజు ఏమిటి, 11వ రోజు ఏమిటి, అంటే దశదిన కర్మలు, తర్వాత సంవత్సరికాలు ఏమిటి. దీంట్లో కొందరు బాగా కోస్తారు యాటలు పాటలు, తర్వాత కొందరు కచేరీలు పెట్టించి పలు తినుబండారాలు, పలు విధాలైన పువ్వుల మాలలు దండలు వేసి ఒక జ్ఞాపకార్థంగా చేస్తారు. అసలు దీని అంతరార్థం ఏమిటో తెలుసుకుంటే అమ్మ, మనిషి చనిపోయేంత వరకు అత్యంత ఇష్టంగా అత్యంత సుఖంగా గడిపిన సమయం భోజనం తినేటప్పుడే. మీరు ఇప్పటికీ క్వశ్చన్ నాది రేస్ చేసినప్పుడు చాలామంది ఛానల్ వాళ్ళకు కూడా చూసే నా భక్తులకు చెప్తుంది ఏంటంటే అమ్మ, మనిషి జీవితం మొత్తంలో సుఖంగా గడిపే సమయమే తినేటప్పుడు. బాగా గమనించాల్సిన ప్రశ్న. మళ్ళీ ఎందుకు రుచి అనుభవిస్తాం బాగా. ఉదాహరణకి వ్యక్తికి ఏదైనా ఇష్టం ఉన్నది, ఆలుగడ్డ కర్రీ కానీ, వంకాయ కానీ, గుత్తంకాయ కానీ, పన్నీరే కానీ, దాన్ని వండిన తర్వాత ఇస్తరిలో వేసుకొని తినేటప్పుడు ఉరుకులు ఆడుకుంటూ తినలేము. దమ్ము బాగా వస్తూ ఉంటే ఊపిరి అట్లా అంటే తినలేము. పరిగెత్తుతూ అవతల వ్యక్తి గొడవ పడుతూ తినలేము. గమనించాల్సిన ప్రశ్న. కేవలం అలా చక్కలం ముక్కలం ప్రశాంతంగా కూర్చొని ఆ పరిచర్య తీసుకొని ప్రశాంతంగా నములుతూ రుచి చూస్తూ ఇంకేదైనా ఉంటే అన్నిటిని దగ్గర కలిపి తింటూ లోతున ఏమనుకుంటామంటే, చాలా బాగుంది ఈరోజు, మంచిగా అనిపించింది, నిన్నటికంటే ఈరోజు బాగుంది, కొంచెం పప్పు వేసుకుంటా, నేను కొంచెం చారు వేసుకుంటా అన్న ఆ 15 నిమిషాలు విలువైనవి. బాగా గమనించాల్సిన శాస్త్రీయమైన విషయాలు ఇవి. అలా ఆ తృప్తికరంగా తినేది రోడ్డు పైన అడుక్కునేవాడు కూడా ఆ 3 పూటలనో 2 పూటల్లో తినేది. కుబేరుడు ఉన్నాడుగా లోకంలో, అత్యంత ధనవంతులు కూడా తినేది కూడా సుఖమైన జీవితం అదే. ఆ 3 పూటల భోజనం కోసం జీవితం మొత్తం కష్టపడతారు. ఇదే కదా ధర్మం. కోటి విద్యలు కూటి కోసమే. ఈ 10-15 నిమిషాల వ్యవధి కోసమే తండ్రి ఎన్ని కష్టాలు పడతాడో తెలుసా తల్లి. కాళ్ళకు ముళ్ళులు గుచ్చుకొని, చెప్పులు లేక, ఇప్పుడంటే శాండిల్స్ వచ్చినాయి. ఒకప్పుడు పారాగన్ చెప్పులు అయితే వాటికి ఏమంటారు, ఇట్లా సన్న మూలల లాంటి కొట్టలేక చచ్చిపోయేవాళ్ళు. నాకు తెలుసమ్మా 8-9 సంవత్సరాల వరకు చెప్పులే లేవు మా బతుకులకైతే. అప్పట్లో స్కూల్కి పోయాడన్నా కూడా చెడ్డి మీద పోవుడే రావుడే. అది అప్పట్లో పరిస్థితులు అలాంటివి. నిరుపేదంగా పుట్టిన బతుకులన్నీ అలానే ఉండే. అలా పోతూ మళ్ళీ వస్తూ ఎన్నో రోజులకు ఒక రోజు ఒక చెప్పు దొరికితే ఆ చెప్పు కూడా చెప్పేది ఏం తెలుసమ్మా, చెప్పులు ఇప్పించేటప్పుడు చెప్పులు పోయినాయో ఇక మళ్ళీ చెప్పులు లేవు. ఇలా వివరణ చెప్పినప్పుడు అమ్మ, కాళ్ళకి రక్షక చెప్పులు వేసుకున్నప్పుడు మనిషికి ఎంతో ఆనందం, కాపాడుకోవాలి, చేయాలని. అలా ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు పడే బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి. అవమానాల పాలవుతారు, అప్పులు తెస్తారు, మనకే పెడతారు కడప మీద. నేను ఇప్పటికో మాట ఏం చెప్తా అంటే అమ్మ, తండ్రికి నెల జీతం వస్తుంది. తండ్రి జోబులో అయినా అమ్మ జోబులో అయినా రోజు 10 రూపాయలు 100 రూపాయలు ఉండక తప్పదు, ఉంటుంది మన దగ్గర ఏదో విధంగా ఉంటుంది. కానీ జీతం వచ్చిన రోజే పర్టికులర్గా ఒక వస్తువు ఎక్స్ట్రా కొనుక్కొని వస్తాం మనం. మిగతా రోజుల్లో కూడా అదే తీసుకెళ్ళారు. కానీ జీతం వచ్చిన రోజు ఎందుకు తీసుకెళ్తాము అని అంటే, అదేదో తెలియని ఉత్సాహం, అదేదో తెలియని ఆలోచన. తెలంగాణ ప్రాంతంలో నాకు తెలుసమ్మ మాంసం ఎక్కువ తీసుకెళ్తారు, చికెన్ కానీ మటన్ కానీ. ఎందుకంటే ఇంకా అదొక గౌరవం ఫస్ట్ నుంచి వచ్చేదే. అది తీసుకొని వెళ్ళిపోవడం, ఆనందాన్ని గెలపడం. అది మళ్ళీ నెక్స్ట్ డే కూడా తెస్తాడు, తేయడానికి కాదు కానీ ఆ పర్టికులర్ డే. అంటే తండ్రి ఏం ఆలోచించాడు ఇక్కడ, ఆ పూట మంచిగా తినాలి, ఈరోజు జీతం వచ్చింది కదా, పొద్దునైతే అప్పులు పోతాయి ఒక విషయం, కుటుంబం అంతా కూర్చొని తిందాం, ఒక ఆనందమైన సమయం అన్నట్టు. ఈ ఫీల్ ఎలా ఉంటుందంటే అమ్మ, మనిషి ఎంత పైకి ఎదిగినా కూడా భోజనం కోసమే, తినడానికి కోసమే ఆగుతాడు. సుఖభోగాలు వేరు, మళ్ళీ అనుభవించడాలు వేరు మళ్ళీ. కానీ
ఈ భోజనం అనే విషయం వచ్చేసరికి మనిషి చనిపోయిన తర్వాత ఏం ఆశించిండు అనే జీవితం మొత్తం చూస్తే అమ్మ, అండాన్ని ఇచ్చింది స్త్రీ, బాగా గమనించాలి. పిండాన్ని ఇచ్చింది పురుషుడు. అండం అంటేనేమో అండాశయాలు అంటే గర్భం, పిండం అంటేనేమో వీర్యకణాలు. ఈ అండం పిండం కలిస్తే బ్రహ్మాండాధిపతి ఇచ్చిన ఆత్మ. మీకు ఇంతకుముందు చెప్పిన దాంట్లో కూడా ఒక ఆత్మ ఏ విధంగా ఆవిర్భావం ఇస్తుందని చెప్పిన దాంట్లో అమ్మ, అండం పిండం స్త్రీ పురుష కలయికైతే బ్రహ్మాండం వచ్చి పరమాత్ముడు, ఆయన ఇస్తేనే కదా ఆత్మ బంధన ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన తర్వాత మనిషి కాలం చేశాక ఇన్ని రకాలు ఎందుకు పెడతారంటే అమ్మ, ఎన్ని రకాలు పెట్టిన మనిషి రుచి తినలేడు, ఆ రుచి తినలేడు అప్పుడు చనిపోయాక. బతుకున్నన్ని రోజులే నీకు రుచి శుచి. అయితే మనిషి అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? పిండ రూపాన, అంతే కదా. ఈ పిండం ఎవరి దగ్గర ఉంది? తల్లి గర్భంలో నుంచి. అండం ఎవరి దగ్గర ఉంది? పురుషుడి గర్భంలో నుంచి. కాబట్టి ఆయనకి పిండ రూపాన పెడతారు. పిండము అని అంటారు దాన్ని అందుకని. ఆ పిండం ఎలా పెడతారు? అది కూడా తెల్లగా ఉన్న అన్నంతోనే పెడతారు. అంతేగాని పిండంలో మీరు అన్నట్టు పలు రకాల కూరగాయలతో పెట్టరు. అది ఇలా లావుగా చేసి 3-4 ముద్దలు, అంటే వాళ్ళ నక్షత్రాల ఫలితాన్ని బట్టి పెట్టి, ఒక ఆకులో దీపాన్ని పెట్టి, కొన్ని పువ్వులు పెట్టి వేస్తే కొంచెం పసుపు కుంకుమ లాంటివో లేకపోతే ఇంకేదైనా వేసి గంగార్పణలు చేస్తూ పోతుంటాడు. దేనికోసం అంటే జీవితం మొత్తం దీనికోసమే గడిపాడు. సర్వ కష్టాలు దీనికోసమే గడిపాడు. శరీరం ఉన్నప్పుడు రుచిని చూసిన ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత శుచిని చూస్తుంది. శుచి అంటే ఏమిటి? సూక్ష్మత అంటే ఏమిటి? పరమేశ్వరుడు పంపించిన పవిత్రత అంటే ఏమిటి? ఆత్మ. ఆత్మ స్వీకరించేది దేన్ని? తెల్లటి పిండాన్ని. తెల్లటి పిండం తెల్లటి ఆత్మే స్వీకరిస్తుంది. ఆత్మ తెల్లగానే కనబడుతుంది. మనం ఎక్కడైనా సినిమాల్లో చూసినా అది వేరే విషయం. ఆ క్షుద్ర ప్రయోగాలు జరిగినాయి, అవి వేరు ప్రేతాత్మలు. కానీ పవిత్రమైన ఆత్మలు మాత్రం అలా ఉండి అలా స్వీకరణ జరుగుతుంది. దాన్నే మన ప్రాంతాల్లో పిండ ప్రధానం ఒకటి, పితృతర్పణాలు 2, పెత్తర అమావాస్య రోజు పెద్దలకి పెడుతున్నాం అంటారు. కొంతమంది కుటుంబాలు ఆకుకూరలతో పెడతారు, కొంతమంది కుటుంబాలు మాంసాహారంతో పెడతారు. ఆకుకూరలో పెట్టిన రోజు నెక్స్ట్ డే మళ్ళీ మాంసాహారం కూడా చేసుకొస్తారు. శుభసూచికంగా ఆలోచిస్తారు. అమావాస్య కావడం చేత ఆ రోజు మాంసం పెట్టారు కొంతమంది. మళ్ళీ నెల కూడా పెడుతూ ఉంటారు గురుగారు. మన గౌరవం. అసలు యాక్చువల్లీ ఏంటంటే శాస్త్రజ్ఞానంలో ఏం రాసి ఉందంటమ్మా, మనిషి 12వ రోజు తర్వాత ఏది స్వీకరించాడు. మనిషి ఆఫ్టర్ 12th డే ఏం స్వీకరించాడు? ఒక ఆత్మ శరీరంని వదిలిపెట్టిన తర్వాత అమ్మ 12 రోజులే. 12 రోజుల తర్వాత నువ్వు ఏం పెట్టినా స్వీకరించదు, వెళ్ళిపోతుంది, దూరంగా వెళ్ళిపోతుంది కదా. అందరినీ అంత దూరంలో వెళ్ళిపోతారు. ఒక విషయం ఏంటంటే 3 రోజులది పురుడు అనేది ఎలాగో బిడ్డ పుట్టినప్పుడు చేస్తారో, 3వ రోజు 3 ఒత్తులు అంటారు మన దగ్గర. 3 ఒత్తులు ఎందుకంటారు అని అంటే అమ్మ, అక్కడ ఉన్న సేకరణ, మేము ఇది చేయబోతున్నాం, అస్థికలను కలపబోతున్నాం, లేకపోతే అస్థికల్ని ఎక్కడైనా చెట్టు కట్టబోతున్నాం అన్నదానికి స్వీకరణ తీసుకొని 12వ రోజు మన దగ్గర ఏంటంటే దశ దిన కర్మ 11వ రోజు చేస్తారు. అసలు అస్థికలు ఎందుకు కలుపుతారు గురుగారు? అంటే అస్థికలు కాల్ చేసిన తర్వాత ఎందుకు కలపాలంటే అది గంగార్పణం. అది ఎందుకంటే జ్ఞాపకం అనేది పూర్తి అయిపోవాలిగా. మరి అది గంగలో కలిసిపోతే ఈ నీళ్ళకి వెళ్ళిపోతుంది. గంగా జమున సరస్వతులు ఏంటంటే పవిత్రమైన నదులు కాబట్టి పవిత్రంలో కలిసిపోతాయి అవి. ఇప్పుడు మనం కూడా స్నానాలు చేసి వస్తాము. మన కాళేశ్వరానికి వెళ్ళి మునిగొచ్చాను. ఈడ మనం బిస్లరీ వాటర్లో తేయలేము స్నానం. ఆడికే ఎందుకు పోయి చేయాలంటే అది పుణ్యం కాబట్టి. అక్కడ కొందరు మహర్షులు, సిద్ధ ఋషులు, మహాయోగినులు, పెద్ద పెద్ద యోగులు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసిన పుణ్యమైన జలంలో స్నానం. ఇందుకని కాశీకి వెళ్ళి గంగా నదిలో కలుపుతారు, యమునా నదిలో కలుపుతారు. ఇలాంటి పుష్కరాలు వచ్చినప్పుడు పుష్కరాల్లో కలుపుతారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మన కుటుంబాల్లో పుట్టాలి అని. ఒక విషయం అయితే మీరన్నట్టుగా 3 ఒత్తులు 10 ఒత్తుల్లో కొన్ని రకాల భోజన కార్యక్రమాలు పెట్టినప్పుడు పిండి వంటలే కానీ మాంసాహారాలే కానీ ఇంకేదైనా పెడితే కాకి ఎందుకు ముట్టాలి? ముఖ్య ప్రశ్న. కాకి ఏంటంటే అమ్మా, అన్ని జంతువులు, అన్ని పశువులు, అన్ని పక్షులు ఒక్కొక్క దేవత దగ్గర ఉంటాయి, ఒక్కొక్క దేవుడి దగ్గర ఉంటాయి. ఏదో విధంగా అయితే గౌరవం ఉంటుంది. గౌరవం లేని ఒకే ఒక పక్షి, ఒకే ఒక ఏమంటారు జాతి ఈ కాకుల జాతి. వాటికి రక్షణ ఉండదు. మనం రాయితో కొడతాము, లేకపోతే కింద పడ్డా పట్టించుకోము, ఇది చేయంగా. అదే
కొంచెం కలర్ఫుల్గా ఉండే బర్డ్స్ అయితేనేమో ఫోటోలు, సెల్ఫీలు, ఇంకేదో ఆలోచిస్తాం కదా, చూస్తాం కనీసం. కాకినైతే చూడం. కాకి ఒక రోజు మహాతపస్సు చేసి మహాముక్కంటిని అడుగుతుందంట, శంకర, సమస్త జీవరాశులకి మీరే అధిపతి, అన్ని పక్షులకు రంగులు ఇచ్చావు, నాకేమో నలుపు రంగు ఇస్తేవి, మిగతా పక్షులన్నిటికేమో వివరణలు ఇచ్చి వాళ్ళు ఏది వాడినా ఏది అడినా ఏ విధంగా పోయినా చూడముచ్చటగా ఉండే గొంతులు ఇచ్చావు, నేనేమో కావు అంటాను, కేవు అంటాను, నన్నేమో రాయితో కొడతారుగా, అసలు నేనేం చేయగలను. అది కూడా అంటే మనం ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మన ఇంటి ముందు చెట్టు మీద ఇదేంటంటే శాస్త్రీయత ముందు. మీరు కాకిది మీరు చుట్టాల విషయం ఇప్పుడు చెప్తున్నారు కదా, చుట్టాలనే విషయం కాకముందు జరిగిన విషయం చెప్తున్నాం, చరిత్రలో ఏమి దాగుందో చెప్తున్నాం మీకు. ఆ కాకి అలా తపస్సు చేసిన తర్వాత మహాముక్కంటి బాగా నవ్వుతాడు. నవ్వేసి మీరు ఏం చేయగలరో తెలుసా అని అడిగితే, చెప్పండి స్వామి, మాతో ఒక పని చేయించి మేము గొప్ప పరిస్థితులకు రావాలనుకుంటున్నాం అని అంటే, తండ్రి ఏమంటాడనంటే, ఎక్కడైతే నేను నా శరీరం నా అంశం నుంచి పుడతారో, శివుడు మానవుడు అన్నాను కదమ్మా, అలా పుట్టిన మానవ జాతి నా దగ్గరికి రావడానికి నిరాకరణ ఎక్కువ జరుగుతుంది. నా మాట బల్లి గమనించాల్సిన అవసరం ఉందమ్మా. మనిషి శరీరంలోకి వచ్చిన తర్వాత చాలా జరుగుతాయి. ఎట్లా అంటే, ఆత్మలాగా ఉన్నప్పుడైతే నువ్వు ఫిల్టరైజేషన్ చేయడానికి రాదు, తప్పు ఒప్పులు మాట్లాడడానికి రాదు, కానీ శరీరంలోకి వచ్చినాక అన్నీ మర్చిపోతారు. ఇది కూడా మన దగ్గర రాసి ఉందమ్మా, అది కూడా వివరంగా రాసింది మన దగ్గర. అయితే తండ్రి ఏం చేస్తారంటే, శరీరం వదిలిపెట్టిన తర్వాత తండ్రి దగ్గరికి ఇష్టంగానే రావాలంటాడు ఆయన. ఎందుకంటే ఇష్టంగా పోతానన్నావు కాబట్టి మరి ఇష్టంగానే రావాలి కదా. అలా ఇష్టంగా నా దగ్గరికి రావచ్చును, ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తారు జీవితంలో, కొన్ని నమ్మక ద్రోహాలు చేసి కొందరిని మోసం చేసి బాగుపడతారు. ఏదో విధంగా అయితే మొత్తానికి ఒక తప్పు అనేది వాళ్ళు తెలుసుకున్న చేత డైరెక్ట్గా నా దగ్గరికి రాలేరు. అంటే తిరస్కరణ జరుగుతుంది. కాబట్టి వాళ్ళని నేను స్వీకరించుకోవడానికి సిద్ధమే, కానీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేరా మీరు వెళ్ళి కనుక్కోండి అని చెప్తారు. అంటే మీరు వెళ్ళి కనుక్కోవాలంటే మరి మా మాట వింటాడా చేస్తారా అని అంటే, మనిషి శరీరం వదిలిపెట్టిన తర్వాత మొట్టమొదట కనబడే ఏకైక పక్షి మీరే అని అంటాడు. అర్థమైందమ్మా నా మాట? మళ్ళీ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఒక కాకికి మాత్రమే కనబడుతుందంట ఆత్మ. ఇది రాసింది మన దగ్గర. అందులో శరీరం వదిలిపెట్టిన తర్వాత మీరు అన్నట్టు ఈ భోజన కార్యక్రమాలు పెడతారు, మాంసం పెడతారు, ఇంకేదో పెడతారు. పెట్టగానే మొదట రావుడే టక్కున వచ్చేసి ఆ కాకి ఇట్లా అందుకొని వెళ్ళిందే అనుకోండి, ఏమంటారు మనం వాళ్ళు, ఆహా స్వీకరించండి, సంతోషమే. కొంతమంది ఉంటారు నెత్తి మీద మొత్తం ఈ టవాలు లేచి కూర్చుంటారు గంటలు ముట్టుకోదు, అమ్మో ఇది ఎక్కడ లోలిరా బాబు అని కొంతమంది బాధపడతారు, అది వేరు విషయం. ఈ కాకి ఏం చేస్తుందంటే అమ్మ, ముట్టుకునే ముందు ఆ ఆత్మని అడుగుతుంది, పరమశివుడి ఆజ్ఞ ప్రకారంగా మేము వచ్చాము, మేము ఆ భోజనాన్ని స్వీకరిస్తే మీరు ధర్మ కార్యక్రమాలకై మళ్ళీ పుట్టడమా పుట్టకపోవడమా, పరమశివుడి దగ్గర అంటే దేవుడి దగ్గరే ఉండడమా, కులదైవం విలవెలుపుల దగ్గరే ఉండడమా నిర్ణయించబడుతుంది. మీకు ఏదైనా కోరికలు ఉంటే చెప్తే నేను అక్కడ ఉన్న భోజనాన్ని ముట్టను, లేని సమక్షంలో నేను వెళ్ళి ముట్టుతానంటే కొన్ని వివరణలు చెప్తే ఆ వివరణలను సిద్ధం చేసి సరే ఓకే అని చెప్పేసేసుకున్నాక ఆ ఒప్పందం ప్రకారంగా వచ్చి తీసుకొని వెళ్తుంది అనేది మన దగ్గర వివరణ. కాకి గురించి రాసున్నది మన దగ్గర. పిండ ప్రదానాలు ఏ విధంగా చేయాలి రాసుంది మన దగ్గర. చనిపోయిన వ్యక్తికి ఎన్ని రోజులలో చనిపోయినప్పుడు చేయాలి, పితృతర్పణలు సమర్పించాలి రాసుంది మన దగ్గర. కాకి గురించి శివపురాణంలో 8 లైన్లు ఉన్నాయమ్మ రాసి, గొప్ప. ఇలా ఉండడం చేత కాకి ఏంటంటే పరమశివుడు ఇచ్చిన మహా ఆజ్ఞ. దేవుడు అంటే శివుడి దగ్గర ప్రత్యక్షంగా చాలా దగ్గరగా ఉండి తండ్రిని గమనించే ఏకైక పక్షి కాకి. శివాలయంలో చూడండి, అంటే గుడిలో కాదు శ్మశానంలో తండ్రి నెత్తి మీద కూడా కూర్చుంటాయి అవి. ఇక్కడ కూర్చుంటాయి, అక్కడ కూర్చుంటాయి. ఆయనేమో సైలెంట్గా అట్లే ఉంటాడు, అవి అంతా తిరుగుతూ ఉంటాయి. అంటే ఆయన అంతటి అనుమతి ఇచ్చాడు వాటికి. మనం చూడండి, మానవులము లింగం పట్టుకోవడానికి భయపడతాం కొన్ని సందర్భాల్లో, పవిత్రతనో అపవిత్రతనో అని. అలాంటిది మహాముక్కంటి ఏం చేశాడంటే, నా బిడ్డలు నా దగ్గరికి చేరేటప్పుడు న్యాయం, ధర్మం, అహంకారం ఇలాంటి ఏదైనా అడ్డు వస్తే మధ్యవర్తిత్వం నీవు తీసుకొని నాకు విషయాలని అందించి, వాళ్ళు పెట్టే కుటుంబం వాళ్ళు కష్టం నష్టం ఇష్టం సుఖం జీవితాంతం దానికోసమే కష్టపడ్డాడుగా, నేనున్నానన్న సంగతి మరచి, కాబట్టి స్వీకరిస్తేనేమో నా దగ్గరికి, స్వీకరించలేకపోతే శ్మశానం బయటికి. ఇది ఇంత పెద్ద తంతు ఉంది ఇందులో. ఈ విధంగా రావడం చేత
ప్రేక్షకులందరికీ కాదు, భక్తులందరికీ, మిగతా ఎవరికైనా మానవ శ్రేయస్సులందరికీ తెలిసిన విషయం ఏంటంటే అమ్మ, పితృతర్పణాలు మానకూడదు. పెద్దలకి పెట్టాలి, పండగలప్పుడు ఖచ్చితంగా పెట్టాలి. వాళ్ళ ఫోటోకు దండేసి 4 పండ్ల రకాలు పెట్టి అది చేసి వాళ్ళు అప్పట్లో కొంతమంది సారా తాగే వాళ్ళు పెద్ద మనుషులు ఉండేవాళ్ళు, బీడీ తాగేటోళ్ళు పెద్ద మనుషులు ఉండేవాళ్ళు. మా స్నేహితుడి వాళ్ళ నాన్న చనిపోతే మా స్నేహితుడు వాడికి ఎప్పటికీ అది అలవాట్లేదు, ఇది తాగడం, ఇట్లా సిగరెట్ బీడి తాగడం కదా. మా నాన్న కోసం అని చెప్పి ఆయన సమాధి దగ్గర కూర్చొని తాగుతున్నాడు వాడు. అంటే ఈ జ్ఞాపకాలు చాలా బలమైనవి. అప్పుడు ఊరు చూసిన వాళ్ళందరూ బాధపడుతున్నారు, వీడు ఇక్కడ ఉండే మనిషి కాదు, బెంగళూరులో ఉంటాడు, చూసావా అంత ప్రేమ ఉంటుంది. అంటే వాళ్ళ నాన్న స్వీకరిస్తాడా స్వీకరించలేదనేది పరమాత్ముడు, కానీ నాన్నున్న జ్ఞాపకం అనేది అది కదా. ఇప్పుడు ఆయన అలవాటు అయిపోయింది, సిగరెట్ కూడా రెగ్యులర్ అయిపోయింది, కానీ ఒకప్పుడు లేని వ్యక్తి. అలా జ్ఞాపకాలు మనిషికి ఎన్నో ఉండిపోవడం చేత పితృతర్పణాలు తప్పకూడదు. మహాలయ పక్షాలు అంటారు, సంక్రాంతి అప్పుడు పెడతారు, ఖచ్చితంగా పెట్టాలి. ఆ 14 రోజులు, పెత్తరమావాస్య 9 రోజులు మన దగ్గర పెట్టాలి. అది ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది కదమ్మా, ఈ బోనాల పండుగ అప్పుడు కూడా మనం పెద్దవాళ్ళకి మర్యాదలు చేసుకోవచ్చు. పండగలప్పుడు మర్యాద చేసుకోవాలి. అవును గురుగారు, పండగలప్పుడు మనం ఏది కొత్తది ఏది వంటకం చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి ఇష్టమైన బిస్కెట్లు పెడతారు, కొన్ని ఇష్టమైన ఇంకో పెడతారు, కొంతమంది ఆకుకూరలు పెడతారు, బజ్జీలు పెడతారు, వడలు పెడతారు, ఎన్నో పెడతారు. పెట్టేసి ఎవరు తింటారమ్మా ఇవన్నీ? మళ్ళీ మనమే. ఆ గాలి కాదు, మనం తినడానికే ఇవి అక్కడ ఎక్కుతున్నాయి. మనిషి బతుకున్నప్పుడు సాధించలేనిది చనిపోయాక ఏమీ ఆశించారు తల్లి. ఏం ఆశిస్తారు తెలుసా? ఆ సమయానికి మీరు పెట్టే బొట్టు, మీరు పెట్టే పువ్వుల దండ. ఎంత అదృష్టం చూడండి. నాన్న ఉన్నప్పుడు, అమ్మ ఉన్నప్పుడు తినలేకపోయాం వాళ్ళతో, ఎక్కడో ఉద్యోగాలు, ఎన్నో గొడవలు, ఎన్నో పంచాయతీలు. నాన్న కానీ మన వాళ్ళు ఎవరైనా చనిపోతే చిత్రపటం ముందు పెట్టిన ఆ ఇస్తరాకులు తినడానికి మనం పండగ చేస్తున్నాం. ఆ పండగ ఎంత బాధాకరమైనది కదమ్మా. కాబట్టి అలాంటి పండగలు రాకూడదని మా ఆశ. ఒక మనిషి చనిపోయాడే అనుకోండి, 4 మనుషులు వచ్చి మోస్తారు కదా. మనస్సు చనిపోతే ఎవరు మోస్తారు కదా? అమ్మ నాన్న మన కోసం జీవితం అంతా మనసు చంపుకొని కాంప్రమైజ్ అవుతారు తల్లి. వాళ్ళు చిత్రపటంలోనే ఉన్నారనుకోవడం మన పొరపాటు, కానీ వాళ్ళు ఎన్ని చిత్రవాదనలు అనుభవించి జీవితాన్ని మనకు అప్పచెప్పిపోతే, ఆస్తి లేదన్నా కొట్లాట, అంతస్తు లేదన్నా గొడవ, అక్క చెల్లెల్ని ఇంటికి పిలవడానికా మనకు బరువు. ఓ పూట తినిపోతారానా, లేకపోతే ఇంకేదన్నా ఇలాంటి అన్ని ద్వేషాలు అవి ఇవి వదిలిపెట్టకపోతే మనము ఒకప్పుడు చిత్రపటమే కదా. కాబట్టి దేవుళ్ళు కూడా శాసించేది ఏం తెలుసా అమ్మ? ధర్మం అనేది ఇంటి నుంచి మొదలు కావాలి, అది మనసు నుంచి మొదలు కావాలి. ఇందాక చెప్పిన విషయం అదే. మనిషి చనిపోతే మోయడానికి ఉన్న మనుషులు మనసు చచ్చిపోతే పలకరించడానికి కూడా లేరు. ప్రతిరోజు చస్తాం ఈడ. కాబట్టి ఏంటంటే కలియుగం చాలా 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 వ్యత్యాసమైనదని తెలుసుకుంటలేం మనం. కాబట్టి మీరు అడిగిన ఈ చిన్న చిన్న గోల చాలామందికి కాకి గోలలా ఉండవచ్చు, కానీ అసలైన గోల పరమాత్ముడిది. ఆయనకి న్యాయం ధర్మం అప్పచెప్పకున్నంత వరకు వదిలిపెట్టడం మనల్ని. అదమ్మా మీరు అన్న విషయాలు. ఓకే గురుగారు, మంచి విశ్లేషణ అందించారు. అంటే 3 రోజులలో, 5 రోజులలో, 11 రోజులలో అసలు పెట్టడానికి కారణం ఏంటి అనే దాని గురించి మంచి విశ్లేషణ గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.